అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్ కి వరుస షాక్లు తగులుతూనే ఉన్నాయి. తాజాగా లోక్సభ ఎన్నికల వేళ మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ గోషామహల్ ఇన్ఛార్జ్ నందకిషోర్ వ్యాస్ కారు పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలిపారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి, తెలంగాణ భవన్ కి ఫ్యాక్స్ లు పంపించారు. తాను ఇక నుంచి పార్టీలో పని చేయలేనని, పార్టీలోని తన పోస్ట్ కి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. వ్యాస్ నేడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేస్తున్న కృషికి ఆకర్షితుడినై తాను కాంగ్రెస్ లో చేరుతున్నానని ఆయన తెలిపారు. గోషామహల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నందకిషోర్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఓడిపోయారు. గోషామహల్ టికెట్ ప్రకటించే సందర్భంలోనూ పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. గోషామహల్ సెగ్మెంట్ లో మొదటి అభ్యర్థిని ప్రకటించకపోవడంతో గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్ కొన్నాళ్ళు కొనసాగింది. అయితే ఎట్టకేలకు బీఆర్ఎస్ అధిష్టానం నందకిషోర్ వ్యాస్ పేరును తర్వాత ఖరారు చేసింది. ఆలస్యంగా ఖరారు చేసినప్పుడే అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ఓటమికి అది ఒక కారణంగా భావించారు. ఇప్పుడు ఏకంగా కారు దిగి కాంగ్రెస్ కోటికి చేరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.